ఏమయ్యా జీవి ఆంజనేయులు, మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాలించినట్లు ఉంది. నిన్న జరిగిన హత్య పార్టీలకు సంబంధించి లేనని, పాత కక్షల కారణంగా జరిగిందంటున్నావు. మరి ఒక ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గంలో అంత దారుణంగా హత్య జరిగితే చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం నీ బాధ్యత కాదా? చంపిన వాడికి శిక్ష పడుతుందని నీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నావే, అదే మాట బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి దగ్గరికి వచ్చి నీ కొడుకుని చంపిన వాడిని కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇవ్వలేకపోయావెందుకని? రాత్రి హత్య జరిగితే స్థానిక శాసనసభ్యుడిగా ఉండి 24 గంటల తర్వాత ఈ హత్యకి మా పార్టీకి సంబంధం లేదు, గతంలో మా పార్టీ వారిపై దాడులు జరిగాయి, అందుకని హత్య జరిగింది అనే విధంగా మాట్లాడటం సరికాదు. ఈ హత్య మీ పార్టీ ముఖ్య నాయకులకి సంబంధం లేకపోతే నిన్న వినుకొండపట్నంలోనే ఉన్న నువ్వు వెంటనే ఘటనా స్థలానికి రావచ్చు, పరిస్థితిని దగ్గరుండి సర్దుమనగొచ్చు. అదే కదా, అవేమీ జరగలేదు. నీకు ఓట్లు వేయని, మీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని హింసించడమే ప్రధాన ఎజెండాగా నీ పాలన సాగుతుంది. ఈ వినుకొండలో వినుకొండ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు, జాగ్రత్త. చంపారయ్యా, రాజకీయంగానే చంపారయ్యా, కావాలనే చంపారయ్యా. అందినీలను మల్లికార్జునరావు షమీం ఖానేనయ్యా నా బిడ్డను పెట్టుకున్నారు. నా మీద కక్ష కాదు, ఎవరో మొహం తెలీదు మా అబ్బాయికి. నాతో మాట్లాడి 10 నిమిషాలే బయటికి వెళ్ళింది, అంతలోనే నరికేశారయ్యా. ఒక్కడిని చేసి కత్తులతో నరికారయ్యా. కక్ష ఉంటే కట్టెలతో కొట్టేవాళ్ళు, ఒక్కడిని చూసి చేయాలని చేశారు. డబ్బులు ఇచ్చి చేపించారయ్యా నా బిడ్డ మీద.